బండి సాయి భగీరథ్ పై కేసు నమోదులో తాత్సారం ఎందుకు చేశారో చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. నిందితులపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో హోంమంత్రిగా ఉన్న సీఎం సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ బీజేపీల మధ్య ఉన్న చీకటి ఒప్పందానికి ఈ ఘటనే నిదర్శనమని వ్యాఖ్యానించారు. బండి భగీరథ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. బండి సంజయ్ను కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ప్రజాపాలనలో మహిళలకు భద్రత లేదని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మండిపడ్డారు. భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో బండి సంజయ్ను నిందితుడిగా చేర్చాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు. భగీరథ్ కేసు విషయంలో హోంశాఖ డీజీపీ కఠినంగా వ్యవహరించాలని సిపిఎం డిమాండ్ చేసింది. బాలికకు జరిగిన అన్యాయం మీద స్పందించాలి. రక్షించాల్సిన వాళ్లే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆడబిడ్డలను అగాత్యాలకు గురి చేస్తూ ఉంటే దాని మీద స్పందించాలి. మీ మంత్రివర్గంలోనే ఒక హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారి కుమారుడే ఈ విధంగా ప్రవర్తించి ఉల్టా మళ్ళీ ఆ అమ్మాయిని వేధించే విధంగా ఆ అమ్మాయి మీదనే కేసులు పెట్టి వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తూ కనీసం వాళ్ళకి రక్షణ లేని సందర్భంలో తల్లిదండ్రులు కదా పోలీసులు కేసు బుక్ చేసినట్టు నటించిండ్రు. మరి అక్కడున్న బాలికల కుటుంబాలను కానీ వాళ్ళకి రక్షణ కరువైంది కాబట్టి వాళ్ళ మీద ప్రభావం చూపెట్టకుండా ఉండాలంటే ముందుగా మీ మంత్రివర్గంలో ఉన్న బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయాలి. ఆ ఆడబిడ్డకు రక్షణ కల్పించండి, ఆ కుటుంబానికి రక్షణ కల్పించండి.